అధ్యాయం 13వ వచనం. మీరు లోకమునకు, యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద వరల్డ్. నీవు లోకమునకు ఉప్పు అంటే అర్థం ఏంటో తెలిసిన, ఎరుకొని మార్చింది ఉప్పే అయితే ఇప్పుడు నీ ద్వారా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు అన్నది జరుగుతాయి. ఎప్పుడో కాదు, ఆయన సమయంలో ఆయన నీకు చేయబోతున్నాడు. నేను నిందించిన వాడే నీ పక్షాన వాదించబోతున్నాడు. నేను నిందించిన వాడే నీ పక్షాన, నువ్వు లేని సమయాన నీ గురించి వాదించబోతున్నాడు. అట్లాంటి వాళ్ళు కాదు వాళ్ళు, నాకు తెలుసు అని గట్టిగా బలముగా వాదించే గుంపు ఎవరో తెలుసా? ఈ దినము నిన్ను నిందించిన వారు. అద్భుతం చేయబోతున్నాడండి. ఎవడు అద్భుతం చేయబోతున్నాడు? సాల్ట్ కొత్త కుండలో నుంచి సిటీని మార్చేసింది. ఇక మరణం లేదు, నిస్సారము లేదు. ఏమైంది? నీళ్లు మారిపోయాయి. ఇంగ్లీష్లో ఏమో తెలిసిన, నాకు అది బాగా ఇష్టం. ఇంగ్లీష్లో ఏమో తెలిసిన, ఈ హీల్స్ చదువుతారా? ఇంగ్లీష్లో ఎవరైనా ముట్టుకోనున్నారా? 2 రాజులు 2, నేను చదివానా? నేను చదువుతాను, లేకపోతే వినండి. లాస్ట్ 22 వచనం లేదా 21 కూడా. Then he went to the spring of waters and threw salt in it and said, Thus says the Lord, I have healed this water. I have healed this water. అదే 22వ వచనంలో కూడా ఉంటుంది. Has been healed to this day. వాటర్ ఏంటి? హీల్ చేయటం, స్వస్థపరచడం. అది నచ్చిందా మీకు? విచిత్రం అనిపించలేదా? నీళ్లు స్వస్థపరచబడడం ఏంటి? ఎస్, స్వస్థతను అనుభవించబోతున్నా. దేవుని స్వస్థతను అనుభవించబోతున్నా. అద్భుతాన్ని అనుభవించబోతున్నా. ఆయన నీటిని ఏం చేశాడంట? దేవుడు నిన్ను కూడా స్వస్థపరచాడు. రోగాల విషయమై, వ్యాధుల విషయమై చింతించినక్కర్లేదు. దేవునికి అసాధ్యమైంది ఇది లేదు. ఏమండి, నేను మందులు జీవితాంతం వాడమన్నారండి. కొన్నింటికి దేవుడు అనుమతించినాడు. దేవుడు అనుమతించనివి నీ దగ్గర నుంచి దేవుడు తీసేస్తాడు. డోంట్ వరీ. నా జీవితంలో కూడా దేవుడు అది చేశాడు. నేను అనుభవించాను. మంచి నీళ్ళు తగలకూడదు, చల్లగా తగలకూడదు. కానీ ఈ దినం ఏ మెడిసిన్ లేదు. ఒకప్పుడు మెడిసిన్ ఎంత భయంకరంగా స్టిరాయిడ్స్ చేసేది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నర్వ్స్కి బాగా నేను అది ఇంజక్షన్ అస్త్రీని వేయించుకొని తిరిగి మళ్ళీ అది కాకుండా గొడవ కొట్టి అస్త్రీను ఇట్లా పఫ్స్ కొట్టుకోవాలి. అప్పటికి కూడా నాకు ఊపిరి ఆడదు. బట్ ఒక దినాన నేను జాబ్కి వెళ్తూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ పోతున్నాను. ఉదయాన్ని ప్రభు నాతో మాట్లాడుతూ మొదలుపెట్టి, ప్రభా ఇది నేను నీకు అనుభవించలేదు, నువ్వు నా దగ్గర నుంచి అది తీసేయి ప్రభా, నాకొద్దు నాయన. ప్రభు అన్నాడు, నువ్వే అడిగేవయ్యా. ఎప్పుడు ప్రభా? లేదు చూడు అని నాకు స్పష్టంగా చూపించాడండి. స్పష్టంగా నేను ఎక్కడ మోకరించి నాకు బలహీనత కావాలని అడిగాను, అది చూపించాడు. క్షమించమని అడిగాను, దేవుడు క్షమించేశాడు. ఈ రోజుకి కూడా నేను మంచి ఇళ్ళు వస్తున్నాను. నాకు దేవుడు నా జీవితంలో సాధ్యపరిచింది. నీకు సాధ్యపరచడా? మందులే లేవు నాకు ఇప్పుడు.
మా నాన్న దగ్గర నుంచి వచ్చింది బీపీ తప్ప. అది నాకు గిఫ్ట్ అనుకుంటాను. అది కూడా లేకపోతే నాకు భయం ఉండదు. సమ్టైమ్స్ నాకు కొంచెం అది భయాన్ని కలిగిస్తుంది. అప్పుడు నేను పాపం చేయకుండా, లోకం వైపు చూడకుండా ఉపయోగపడుతుంది నాకు. కాబట్టి దాన్ని నా దగ్గర నుంచి తీసేయద్దు ప్రభు అని అడిగాను. నాకు అలా ఉండాలి. బట్ నీ జీవితంలో దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. నీ అవయవాలు పనిచేయడం ప్రారంభిస్తాయి. ఏం పని చేస్తాయి? నీ అవయవాలు పనిచేయడం ప్రారంభిస్తాయి. దేవుడు నీకు తాకబోతున్నాడు. దేవుడిని తాకబోతున్నాడు. శ్రమ కలిగినప్పుడు ఏడవడం కాదని మనం చేయాల్సింది కన్నీళ్ళను తుడచగలిగిన యేసు వైపు చూడడం. అందుకే పేతురు అంటాడు, మొదటి పేతురు 1వ అధ్యాయం 6వ వచనం ఎవరో చదువుతారా? 1 పేతురు 1వ అధ్యాయం 6వ వచనం. ఇందువలన కొంచెము కాలము దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము శుద్ధపరచబడుతున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. తర్వాత 1 పేతురులోని 4వ అధ్యాయం 1వ వచనం, ఇంకొక 12-13 కూడా. నేను ఇటన్నిటికి మళ్ళీ కంక్లూషన్ ఇస్తాను. ఆయుధముగా ధరించుకుని శరీర విషయంలో చాలు ఆయుధముగా ధరించుకుని వచ్చాం. అగ్ని వంటి మహాశ్రమను కూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడుతుంది. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. ఇక్కడ ఏమని చెప్పబడిందో తెలిసి ఈ రెండు నేను పురస్కరించుకొని నా మాటలు చెప్పేస్తాను. 1 పేతురు 1వ అధ్యాయం 6వ వచనంలో బంగారు పుటము వేయబడేది, లేకపోతే మంచి సువర్ణం అని తేల్చబడేది అలా పుటం వేయబడినప్పుడే, అంటే అగ్నిలో వేయబడినప్పుడే. కాబట్టి శ్రమ కలిగినప్పుడు కృంగిపోవద్దు. ఆ శ్రమలు నిన్ను పరిశుద్ధపరుస్తున్నాయి. ఆ శ్రమ కలిగిన వెంటనే దేవుడు నిన్ను తన మహదానందముతో నింపేటువంటి సమయం కూడా ఒకటి ఉంది. ఆయన నిన్ను సంతోషపరిచే సమయం కూడా ఒకటి ఉంది. నీకు ఆయన ఆనందాన్ని ఇవ్వబోతున్న సమయం ఒకటి ఉంది. కాబట్టి శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమలను గురించి మీకు ఏదో జరిగిపోతుంది, నష్టం జరిగిపోతుంది, నేను వదిలిపెట్టబడ్డాను, నన్ను అందరూ చీదరించుకుంటున్నారు, నా శరీరం కూడా నన్ను ఇబ్బంది పెడుతుంది, నా రోగాలు నన్ను ప్రశ్నిస్తూ ఉన్నాయి, నా శత్రువులు నా ఎదుట చేరి నవ్వుకుంటున్నారు. ఇవన్నీ నీకు అనవసరం. ఇదన్నీ నీకు అనవసరం. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలిసిన? లుక్ అంటు ద లార్డ్. లుక్ అంటు ద లార్డ్. దేవుని వైపు చూడడం ప్రారంభం చేసుకో. దేవుని వైపు చూడటం మాత్రం నేర్చుకో. దేవుని వైపు చూడటం మాత్రం నేర్చుకో. అద్భుతం నువ్వు కనిపిస్తావు. ఎలీషా దగ్గరకు వచ్చారు, అయ్యా ఈ భూమి చాలా ప్లెజెంట్ గా ఉంది కానీ బట్ నీళ్లు బాగలేవయ్యా. అయ్యా మాకు నీళ్లు దాహం వేస్తుంది కానీ నీళ్ళన్నీ ఉన్నాయి కానీ నీళ్లు చేదుగా ఉన్నాయి అయ్యా. అయ్యా ఇదేంటయ్యా ద్రాక్షరసం అంతా అయిపోయింది, ఇప్పుడు అయ్యో కరువు పోతుంది, పెళ్లి ఆగిపోతుంది, ఏం చేయాలి? అదే ఎలీషా హస్తం, ఇదే మోషే హస్తం, ఇదే యేసు ప్రభు మాట నీతో ఉన్నాయి. నీతో ఉన్నాయి సుమా. నిబంధనకు సాదృశ్యంగా ఆ ఉప్పుని అంటున్నాడు. మీరే ఈ లోకానికి ఉప్పు అంటే దేవుడు నిన్ను ఒక నిబంధనగా నేను చూస్తున్నాను. ఆయన ఒక ప్రామిస్ గా నిన్ను చూసుకుంటున్నాడు. అంటే ప్రామిస్ అంటే అర్థమేమని? ఎంత వాల్యుబుల్ కదా అది. ఆ ప్రామిస్ కార్డు నువ్వు వదిలేస్తావా? ఈ సంవత్సరం నీకు ఒక ప్రామిస్ కార్డు వచ్చిందండి, ఆ ప్రామిస్ కార్డు నీ బైబిల్లో పెట్టుకున్నావు, అది మీ బాబు చూశాడు, ఆడుకోవడానికి తీసుకొని దాని ముందర కూర్చొని అన్ని ఆట వస్తువులతో పెట్టుకున్నాడు అనుకోండి, నీ సొంత కుమారుడే, ఓర్చుకుంటావా? ఏం చేస్తావు? భద్రపరుస్తావా? ఓరే నా కొండ
నువ్వు వెళ్ళి మంచి పని చేసావురా తీరా ఉచితంగా నా బంగారమ్మ అని అంటావా? ఏమంటావు? దాంతో ఏం పనిరా నీకు అనవా? ఆ ప్రామిస్ వాల్యూ, ప్రామిస్ విలువైనది, ప్రామిస్ విలువైనది, నిబంధన విలువైనది, నువ్వు కూడా విలువైనది. దేవుని దృష్టికి నువ్వు విలువైన వ్యక్తి. దేవుని దృష్టిలో నువ్వు విలువైన వ్యక్తివి. దేవుడు నిన్ను పోగొట్టుకోదలుచుకోలేదు. సర్వోన్నతమైన దేవుడి నిన్ను పోగొట్టుకో చెప్పండి. పోగొట్టుకోదలుచుకోలేదు. పోగొట్టుకుంటాడా? మీ ఇష్టమైన ఫ్రెండ్ పోగొట్టుకుంటారా? వాళ్ళు పోగొట్టుకుంటే మళ్ళీ గుర్తుంటుందా? అంటే ఉండవు, బాగా ఉంటాయి. మా ఫ్రెండ్ కూడా నాకు అప్పుడప్పుడు గుర్తుకొస్తుంటాను. మళ్ళీ ఏంటి కావలేదు, గమ్మకుంటాడు. నేను గమ్మకున్నాను. ఏం చేస్తాడు తెలిసిన? బయలుదేరిపోదామా, బండి వేసుకుంటే ఎక్కడికో వెళ్దాం పదా. ఒకరోజు తీసుకెళ్ళిపోయాడు. వరద అయిపోవడం అవుతుంది. చెట్లు తీసుకెళ్తే అన్నా ఈ చెట్టు బాగుందా? బాగుందా? అంత పెద్ద పనస, నేను ఎప్పుడు చూడ పనస చెట్లు అలా తీసుకుని పనస వాడిని పిలిచి ఆ 2 కాయలు తీసి అంతే. ఈ కరోనా కాలం అంతా మా ఫ్రెండ్తో ఎలా ఎంజాయ్ చేసామంటే తోటలోకి వెళ్ళిపోతాం, పెద్దగా ట్రే నిండా మామిడి పండ్లు తెచ్చేస్తాం, ట్రే నిండా సపోటాలు తెచ్చేస్తాం, ట్రే నిండా అవి తెచ్చేస్తాం. ఫ్రెండ్, మంచి ఫ్రెండ్, ద బెస్ట్ ఫ్రెండ్. వాడు అంటాడు మనం ఇబ్బంది పడతాం, మనం ఇబ్బంది పడాలి కూడా, కానీ మన బిడ్డలు ఇబ్బంది పడకూడదంట కదా. బెస్ట్ ఫ్రెండ్ నాకు అప్పుడప్పుడు అవి గుర్తుకొస్తాయి. మరి మీ బెస్ట్ ఫ్రెండ్ లేక మనందరి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? మీరు దాసులు కాదు, మీరెవరు నాకు? స్వత15వ అధ్యాయం ప్రకారం ప్రభు అంటున్నాడు, మీరు నాకు స్నేహితులై ఉన్నారు. మీకోసం ఏమైనా చెప్తామా? నీకోసం ఏమైనా పోనీ, నా కోసం ఏమైనా, నా కోసం ఏదైనా చేస్తాడు. చేయడం నా కోసం ఏదైనా ఎరుకొని ఆశీర్వదకరంగా చేశాడు. మారని మార్చాడు, నీడని నా జీవితంలో అద్భుతం చేస్తాడు. శాపం ఏమైపోతుంది నా దగ్గర? ఆశీర్వాదం. మారం ఏమైపోతుంది? మధురంగా. Every normal things will be turned into blessing. Every normal things will turn into the blessing. అది కూడా ఎలా తెలుసా? డబుల్ బ్లెస్సింగ్. You are going to face the double blessings. Not a single. ఇంకా విషయం చెప్పనా? ఇంకొక మాట ముందుకెళ్ళి చెప్తాను, నీకు ముగించేస్తా. నేను ఎవరినో తెలుసా? ఇంకో విషయం చెప్పాలంటే నేను రూబేన్కి తమ్ముడినండి. ఏంటి సంగతి? రూబేన్ సంగతి అంటే రూబేను పోగొట్టుకున్న దాంట్లో 5 అంతలు పొందుకున్నాడు. నాకు కూడా ఇప్పుడు ఏముందో తెలిసిన? 5 అంతల ఆశీర్వాదం. నేనేం అనుభవించానో వాటికి 5 అంతల ఆశీర్వాదం. నేనేమి పోగొట్టుకున్నానో వాటికి 5 అంతల ఆశీర్వాదం. నా కొరకు ఏవైతే ఎదురు చూస్తున్నాయో వాటికి 5 అంతల ఆశీర్వాదం. ఎస్, నేను 5 అంతలు పొందుకోబోతున్నాను. ఎంత? ఎవరు నువ్వు? ఎవరండి? నేను రూబేన్ సంతానం అంటే ఎవరిని? యాకోబు గర్భవాసి. నా యేసుప్రభు ఎవరు? యాకోబు గర్భవాసి అండి. యేసుప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు? యాకోబు గర్భంలో నుంచి వచ్చాడండి. కాబట్టి నేను పోగొట్టుకున్నవన్నీ తమ్ముడా మీ సంగతి అది నా సంగతి చెప్పదా? మీరు కూడా చెప్పండి నాకు. ఇంకా 5 అంతలు ఏవి 5 అంతల ఆశీర్వాదం. పోగొట్టుకున్న వాటిలో ఏమొస్తున్నాయి? అంతా వస్తాయి. ఎవరు అప్పసొత్తా అనుకున్నారని? ఎవరు మా అప్ప? యాకోబు. ఇజ్రాయేలుగా మార్చబడ్డాడే ఆ యాకోబు. పోయేటప్పుడు ఎట పోయాడు? ఒంటరిగా వెళ్ళాడు. వచ్చేటప్పుడు 2 గుంపులో
ఏ లెక్క చూసుకున్నా డబులే. యాకోబు ఒంటరిగా పోయి 2 అంతలు వచ్చాడు. తన కడుపును పుట్టిన రూబేను 5 అంతలు పొందుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారికి 12 మంది శిష్యులు అయ్యారు. ఆహా, ఇప్పుడు 256 దేశాలలో ఆయనే చక్రవర్తి ఉన్నాడు. నేను కూడా పోగొట్టుకున్నది ఏ లెక్కను చూసుకున్నా 2 రావాలా, 5 రావాలా, 10 రావాలా, వచ్చి తీరాలా. నీ ప్రతి కన్నీరు నీకు ప్రతిఫలాన్ని తీసుకురాకుండా మాతో ప్రశాంతంగా ఉండాలి. ఎస్ అండి, నువ్వు రహస్యంగా కార్చావు కన్నీళ్ళు. ప్రతి బొట్టు లెక్క చెప్పాలి. ప్రతి బొట్టు లెక్క చెప్పాలి. తెలుసా మీకు అది? Every drop can stand before you. ఎందుకు? నీకు లెక్క చెప్పడానికి. చెప్పేది ఎంత? ఎవరన్నా తెలిసిన ఆయన కదా, యూదా గోత్రపు సింహం గర్జించనంత వరకే. యూదా గోత్రం గర్జిస్తే వన్స్ ఇట్స్ రోర్ ఏం జరుగుతుందో తెలుసా? మృతులను, మరణమును, మృతుల లోకము కూడా ఆయన ఎదుట సాగిపోతుంది. ఆహా, నేను 5 అంతలు, నేను పిలవండి. ఏమని పిలుస్తారు? యేసు నామంలో నేను పోగొట్టుకున్నది వచ్చాను. యేసు నామంలో ఓపెన్ ద న్యూ డోర్స్ చెప్పాలి. నువ్వు మాట్లాడాలి. పరిస్థితులతో నువ్వు మాట్లాడాలి. పరిస్థితులతో నువ్వు మాట్లాడాలి అంటున్నాడు ఎలీషా. ఇదిగో ఈ నీళ్లు నేను ఇప్పుడు ఏం చేశాను తెలిసిన? బాగు చేసి ఉన్నాను. ఆ మాటను బట్టి లాస్ట్ 22వ వచనంలో చూస్తే, అకార్డింగ్ టు ద ఎలీషా వర్డ్స్ ద వాటర్ అండ్ హీల్డ్. ఎలీషా మాట చొప్పున నీళ్లు బాగుపడ్డాయి. నువ్వు కూడా మాట్లాడు. నీ పరిస్థితులతో మాట్లాడు. ఎవరితో మాట్లాడాలి? నోరు తెరిచి పరిస్థితులతో మాట్లాడు. నేను ఎక్కిరించే పరిస్థితులు, నువ్వు నడవలేని పరిస్థితులు, నువ్వు రోగ పరిస్థితులు, నువ్వు ఓటమి పరిస్థితులు, ఏవైనా సరే వీలైతే నీకు వీరువాతో కూడా మాట్లాడాలి. మాట్లాడతారు లేదా? నేను మాట్లాడా. ఈ సంవత్సరమే మాట్లాడా ఎక్కువ. అందుకే నా బీరువాలు ఎట్లా ఉన్నాయి తెలిసిన? నిండిపోయాయి. నేను కొని కాదు, నిండిపోయినాయి. ఒకసారి వంటంలో గ్యాస్తో పోయి మాట్లాడతా, ఒకసారి ఫ్రిడ్జ్తో మాట్లాడతా. ఏంటి విచిత్రంగా ఉండాలి నీకు? ఎస్ చెయ్యాలి, నేను చేస్తా. అది కారణం ఏంటో తెలుసా? నేను ఎవరినో తెలుసా? రక్తం ఇచ్చి కొనబడిన వ్యక్తి. సమస్తము సాధ్యమవ్వాల్సింది. నువ్వు అనుభవిస్తావు. ఈ రోజు నుంచి మీరు చేయాల్సిన పని ఏంటి? మాట్లాడటం. దేంతో? సమస్యలతో మాట్లాడటం. వాళ్ళు మూసుకొని ప్రాంతంలో ఇట్లా పెట్టుకొని కాదు, అవి కూడా చేయాలి. వీలైతే ఏం చేయాలి? సింహంలాగా చేయాలి. సింహం నిద్రపోదు, తిరుగుతుంది. నువ్వు కూడా చేయాలి. యేసు నామములో పరిశుద్ధతో నేను మాట్లాడుతున్నాను. యేసు నామములో ఇదిగో వచ్చేయాలి. ఏమొచ్చేయాలి? మా ఇంట్లో మేము వచ్చేయాలి. యేసు నామములో నా బట్టలు వచ్చేయాలి. యేసు నామములో మా బిడ్డ యొక్క ఫీజు నేను కట్టాల్సింది ఈ సంవత్సరం. అయిపోవాల్సింది ఈ సంవత్సరం. నేను విడుదల పొందుతున్నాను, నేను ఆశీర్వదించబడుతున్నాను, నేను దీవించబడుతున్నాను. ప్రారంభించు. గర్జించడం ప్రారంభించు. మాట్లాడడం ప్రారంభించు. పరిస్థితిని మారడం చూస్తాను. ఒక విషయం చెప్పినా, మరణాన్ని కూడా దేవుడి చేతిలో పెట్టేశాడు. నేను పెట్టాడు మరణాన్ని కూడా. విచిత్రంగా లేదు? నిజమే, నిజం. మరణాన్ని కూడా నువ్వు గద్దిస్తే వెళ్ళిపోతావు. నా సాక్ష్యం కంటే పక్కన సాక్ష్యం చెప్తాను. కార్జాత మందిరంలో వేణుగారి పరిస్థితి తెలుసు కదా మీకు, చెప్పానా? మాల తీసుకుని వచ్చి యాక్చువల్గా విడిచిపెట్టారు. మన కర్మీలు ఫోన్ చేశారు.
సంఘంగా వెళ్ళి ప్రార్థన చేయండి అని ఇక్కడ మోకరించారు. నీళ్లు గొంతులో పోద్దాం అనుకున్న వాళ్ళు లేచి దగ్గర దాకా 1.5-2 సంవత్సరాలు బతికాడు. అందుకని 3 సంవత్సరాలు బతికాడు. 3 సంవత్సరాలు బతికాడు. అంతకుముందన్న ఇబ్బంది, కానీ లేచిన తర్వాత బజార్కు తిరగడం మొదలుపెట్టాడు. నేనన్నా, నాన్న ఏమన్నా నేనన్నా మందిరానికి వస్తానన్నా వేదన అంటే, నేను ఈరోజు వచ్చేస్తాను తమ్ముడా ఆయన. ఊరంతా ఆశ్చర్యపోయారు. మస్తాను ఈ పరిస్థితి మీద తెలుసా. అయిపోయింది సాయంత్రానికి. గబగబానా ఈరోజు సాయంత్రానికి మరి కళ్ళు మూసేటట్టున్నాడు. మీరు దయచేసి రండి అన్న. ఏం చేయాలి అన్న? బాప్తిజం అన్నా. చచ్చిపోయే బాప్తిజం ఇస్తే ఇంకా చచ్చిపోతాడమ్మా, నా చేతులు ఎందుకు చంపడమన్నా? లేదన్నా. దయచేసి అన్నా. సరే కూర్చోబెట్టండి, కరోనా టైంలో కూర్చోబెట్టండి, బాప్తిజం ఇచ్చేద్దాం. కుర్చీలో కూర్చొని బాప్తిజం ఇచ్చేసాడు. తర్వాత బ్రతికాడు. మనవరాలు పెళ్లి చేసాడు. కొంతకాలం అయింది. 1.5 సంవత్సరం తర్వాత ఆయన చెప్పేసి చనిపోయాడు. ఇప్పుడు చెప్పండి, మరణం మీ చేతిలో ఉందా లేదా? ఉందా లేదా? ఉందా లేదా? చెప్పాలి గట్టిగా. మరణం కూడా చేతిలో ఉంది. నువ్వు అన్నీ చేస్తావు, నువ్వు అన్నీ చేయగలవు, నీకు సామర్థ్యత ఉంది, నువ్వు చేయగల శక్తి నీ దగ్గర ఉంది. నువ్వు వెళ్ళిపోయిన పరిస్థితులు మళ్ళీ వెనక్కి పిలవగలవు. నీ చేతిలో యేసుక్రీస్తు ప్రభు నామం ఉంది, నీతో యేసుక్రీస్తు ప్రభు నామం ఉంది, నీ పక్కన దేవుని సన్నిధి ఉంది, నీ మీద దేవుని సన్నిధి ప్రయాణం చేస్తోంది. ప్రభు అన్నాడు, ఇది యుగ సమాప్తి వరకు నేను నిన్ను విడువను, ఎడబాయను అన్నాడు. ఆ దేవుని సన్నిధి నీతో ఉంది కదా. నువ్వేమైనా నువ్వేమైనా పరిస్థితుల పైన నడవగలవు, పరిస్థితితో మాట్లాడగలవు, కోల్పోయినవన్నీ తిరిగి వెనక్కి పిలవగలవు. నీ కోసం నా కోసము తన సొంత కుమారుడిని పోగొట్టుకున్నాడే. ఈ ఆశీర్వాదాలు ఇవ్వలేడా? రోమపత్రిక 8వ అధ్యాయం చివరి లాస్ట్ రోమపత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు ఎందుకు అనుగ్రహింపడు? సమస్తము అనేక అడిగి పెడతారా? అప్పులను పెట్టండి, సమృద్ధి అని పెట్టండి, బంగారాన్ని పెట్టండి, ఇంట్లో భీమని పెట్టండి, లేకపోతే ఏం పెడతారు పెట్టండి. మీరు అక్కడ ఉద్యోగం అని పెట్టండి, డిగ్రీలను పెట్టండి, ఏమైనా పెట్టండి. అక్కడ నీకు కావాల్సినవన్నీ పెట్టండి. సొంత కుమారుడిని ఇచ్చినటువంటి దేవుడు సమస్తము కూడా నాకు ఇవ్వగలడు. నాకు సమస్తమును ఇవ్వగలడు. నా ఉద్యోగాన్ని నాకు ఇవ్వగలడు, నా కాలేటర్ని నాకు ఇవ్వగలడు. హల్లెలూయా. సొంత కుమారుడిని యేసుక్రీస్తు వారి కావలసిన ప్రాణం కళ్ళు మూసుకుందాం. తండ్రి నీకు స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం.